హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. కురుక్షేత్ర వీడియోస్లో కంటిన్యూషన్ వీడియో. ఈరోజు అయితే మీకు కృష్ణార్జున టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కృష్ణుడు అయితే అవతారం తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ టెంపుల్ కృష్ణుడు అర్జునుడు కలిసి ఉంటారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కురుక్షేత్ర విజిట్ చేస్తే కనుక కంపల్సరీ ఈ ప్లేస్ అయితే చూడాలి. మెయిన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో ఒకటి మెయిన్ పాయింట్ ఇది. ఒకే ప్లేస్ దగ్గర 4 పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కంటిన్యూషన్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో వేరే ఇంకొక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ ఏంటో చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే కృష్ణుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ మనకి రుద్రాక్ష అనేది ప్రసాదంగా ఇస్తున్నారు. ఇక్కడ కృష్ణుని ఉయ్యాల సేవ అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క దేవుడిది కూడా వాళ్ళ అవతారాలు, వాటి విశిష్టత కూడా అవన్నీ మెన్షన్ చేశారు. మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది భీష్మకుండ్ అంటారు దీన్ని. ఇది కురుక్షేత్రలో చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఎవరైనా కురుక్షేత్ర విజిట్ చేస్తే కనుక ఈ ప్లేస్ చూడాల్సిందే. ఎందుకు అంటే ఇది యుద్ధంలో ఒక మెయిన్ పార్ట్ అనమాట. 126 డేస్ పాటు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది పాండవులకి కౌరవులకి మధ్యలో. ఆ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న టైంలో భీష్మునికి ఆ 126 డేస్ యుద్ధం చేస్తారు కదా, ఆ టైంలోన భీష్మునికి ఆ బాణాలన్నీ గుచ్చుకున్నాయి. మనకి ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. గుచ్చుకుంటే అర్జునుడు ఈ యుద్ధం జరుగుతున్న 10th డే ఈ బాణాలు అవి వేసింది కూడా అర్జునుడే అనమాట. అర్జునుడు చేతుల మీదుగా ఆ బాణాలు అవి వేశారు. అయితే ఈ భీష్మునికి ఒక వరం ఉంది. ఆయనకి నచ్చినప్పుడు ఆయన ప్రాణాలు అనేది వదిలేయచ్చు అనేది. ఈయన దాహంతో ఉన్నారని చెప్పి ఈయన అర్జునుడు భీష్ముడు కోసం ఆ గంగాదేవిని కింద పొడిచి, అక్కడ బాణం గుర్తు చూపిస్తుంది కదా, ఆ కింద నేలపైన పొడిచి గంగాదేవిని బయటికి తెప్పించి ఆ వాటర్ అనేది ఆయన నోట్లోకి వెళ్ళేలా చేశారు. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, బాణాల పైన భీష్ముడు ఉన్నారు, పక్కన అర్జునుడు. ఆ అర్జునుడు తెప్పించిన గంగ ద్వారా ఆయన మనసు అనేది శాంతించిందట. ఈ వీడియో కంటిన్యూషన్ రేపు పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.